మాటూరులో పోతులూరి వీర బ్రహ్మంగారి ఉత్సవాలు స్వామివారిని దర్శించుకున్న ఎంవీఆర్ మండలంలోని మాటూరు గ్రామంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ద్వారకానగర్ విశాఖ జిల్లా పౌర గ్రంథాలయంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నాయకులు ఎంవీఆర్ ట్రస్ట్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ స్వామివారిని దర్శించుకున్నారు. దీనిలో భాగంగా ఆలయ ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు మరియు స్థానిక మహిళలు మంగళహారతులు ఇచ్చారు. ఈ మేరకు ఎంవీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద మంత్రాలతో ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా మాటూరు గ్రామ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆలయ కమిటీ సభ్యుడు ఈదలాడ బ్రహ్మాజీ పూలవాళ్లతో ఎంవీఆర్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్న సమరాధన కార్యక్రమాన్ని ముత్యాల వెంకటేశ్వరరావు తన చేతుల మీదుగా ప్రారంభించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంవీఆర్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ గైపూరి రాజు, ముఖ్య అనుచరులు ఏపూరి వాసు, సత్తి మణికంఠ, సూరిబాబుతో పాటు ఎంవీఆర్ సైనికులు మరియు గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నరసింహపేట మండలంలో భూమాఫియా రెచ్చిపోతుంది. కంటికి కనిపించిన ప్రభుత్వ భూమినల్లా అక్రమార్కులు మింగేస్తున్నారు. అనకాపల్లి జిల్లా గౌరవ పెద్దకోట రెవెన్యూ పరిధిలో ఏకంగా 8 ఎకరాల సర్వే నెంబర్ 41/2, 41/4లో గల ప్రభుత్వ గాయాలు భూమిని కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చి కోట్ల రూపాయలకు విక్రయించారనే ఆరోపణలు స్థానికంగా పెను దుమారం రేపుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నర్సపేట మండలం పెద్దకోట రెవెన్యూ పరిధిలో భూ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక్కడి 41/2, 41/4 సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 8 ఎకరాల ప్రభుత్వ గాయాలు భూమిపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది, రాత్రికి రాత్రే ఆ భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఇది ప్రభుత్వ స్థలమని తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా అమాయక ప్రజలకు ప్లాట్ల రూపంలో అమ్మి సొమ్ము చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ 8 ఎకరాల స్థలంలో ఇటుకల ఫ్యాక్టరీ పక్కనే యథేచ్ఛగా భారీ భవనాలు వెలుస్తున్నాయి. నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తి అక్రమార్కుల పరవ అవుతున్న స్థానిక రెవెన్యూ అధికారులు గాఢ నిద్రలో మునిగిపోయారంటూ లక్ష్మీ నరసింహపేట ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా శ్రీకాకుళం ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. మరి ఏం కాదండి, ఇక్కడ ఎల్లనపేట జంక్షన్ లో చాలా వరకు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. దీనికి కొంతమంది పెద్దల తాలూకా హస్తాలు ఉన్నాయి. దానికి ఏంటంటే ఇక్కడ లోకల్గా ఏంటంటే కొంతమంది నాయకులు అంటే ఒకరిద్దరు నాయకులే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఎంత పనికైనా తిరుగుతారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళేమో తిప్పుతున్నారు. ఇప్పుడు ఇది ప్రభుత్వం అని తెలుసు, అయినప్పుడు కూడా ఒక వ్యక్తి కొన్నాడు, కొనేసి దానికి తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి కొనేసి అది లక్షల రూపాయలు విలువండి, తక్కువ విలువేం కాదు. తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అధికారులు అనేది ఏంటంటే వాళ్ళకి ఏదో పైసా పరకు వస్తుందని ఆ టైం కక్కుర్తుపడిపోయి వ్యవహారం చేస్తున్నారు. ఎంతమంది ఎంఆర్ఓలు మారినా ఎంతమంది మారినా వాళ్ళు డబ్బులకే కట్టుబడి ఉంటున్నారు. ఇక్కడ నాయకులకి కట్టుబడిపోతున్నారు. దయచేసి చెప్తున్నాం, ఈవేళ మీరుంటారు, రేపు ఇంకో వస్తారు, కానీ మాట అనేది ఒకటి ఉంటుంది. దయచేసి ప్రభుత్వంకే వాడండి. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఇది పోలీస్ స్టేషన్ లేదు, అంగన్వాడీ లేదు, ఇంకా చాలా రకాల బిల్డింగ్లు లేవు, కమ్యూనిటీ బిల్డింగ్స్ లేవు. వాటికి ఉపయోగించమని దయచేసి మేము కోరుతున్నాం. ఎవరో వ్యక్తి చెప్తున్నారని చెప్పించండి. మా సెంటర్ లో బస్సు షెల్టర్ కూడా ఆక్రమణకు గురైంది, దాన్ని కూడా పట్టించుకోలేదు ఇంతవరకు. దయచేసి ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే పక్కనే సరుబుద్ది మండలం ఉంది, అక్కడ అన్ని రకాల సదుపాయాలు జరుగుతున్నాయి, అన్ని బిల్డింగ్లు వచ్చున్నాయి, మాకు మాత్రం ఏమీ లేవు. దానికి దయచేసి మీరు అందరూ కూడా సహకరించి మీ పత్రికా ముఖంగా తెలియజేస్తుంది ఏంటంటే మెయిన్ నాయకులు ముగ్గురికి కూడా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మినిస్టర్ గారికి పాదావందనలు చేస్తున్నాం. దయచేసి మంచిగా చేయండి. మేమేంటంటే అన్నిటికీ కట్టుబడి మీ దగ్గర రాలేకపోతున్నాం. ఎవరో తిరుగుతున్నారని వాళ్ళ మాటలు మీరు విని ఇచ్చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా చాలా మాట పడుతున్నాం. అది దయచేసి మీరు అందరూ, నా పేరు వైశ్రాజ్ చంద్రశేఖర్ అని పెట్టండి, మీరు అందరూ దయచేసి మాకు సహకరించండి. మాకు తెలిసినంత వరకు కమ్యూనికేషన్ గతంలో అంటే ఈ 7 months 8 months 9 months లో తక్కిల ఆర్డీఓ గారు కూడా దయ్యాలు దాన్ని వివక్ష చేయమని కూడా చెప్పడం జరిగింది. దానికి మండల స్థాయిలో కూడా వివక్ష చేయమని ఆర్డీఓ గారు కూడా తాలూకా ఇచ్చిన లెటర్కి మద్దతు ఎంఆర్ఓ గారు కూడా ఈ రోజు న్యాయం చేయలేదు మా ప్రజలకి. మరి ఏటి కారణం మాకు తెలియదు. మేమేంటంటే మేము పేద ప్రజలము, మా గ్రామంలో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. మా పిల్లలకి వెలుతురు కానీ ఏమి కానీ చదువులు ఒక ఇంట్లో ఉంటున్నారు లేదు, కానీ ఎంత పెత్తందారులతో కష్టం ఉంది కాబట్టి మేము మా లాంటి వాళ్ళము మౌనంగా ఉంటున్నాము, ఏం చెప్పలేకపోతున్నాము.
మేమనగా నిమిత్తం మాత్రం తామరాకు మీద నీటి పురుగు లాంటి వాళ్ళు మేము. పెత్తందారులు వాళ్ళు బొగ్గుమంటే మేము ఇక చేయలేము. కానీ మీలాంటి వాళ్ళు వచ్చాయి కాబట్టి ఈ రోజు మేము ప్రకటన చెప్తున్నాము, మా బాధని మా గ్రామ అభివృద్ధి గురించి చెప్తున్నాము. దయచేసి ఈ యొక్క మీరు వచ్చారు కాబట్టి, మీ ప్రెస్ వాళ్ళు వచ్చారు కాబట్టి మా మండల కేంద్రంలో మా పేద ప్రజలకి ఒక అంగన్వాడీ, ఒక పోలీస్ స్టేషన్, కమ్యూనిటీ హాలు, ఇంకా వగేరా వగేరా ఆ యొక్క 8 ఎకరాల భూమిని మీకు మాకు కానీ మీరు చేస్తే మీకు ఎప్పుడు కూడా పత్రికా విలేకరులకు జర్నలిస్టుకి రుణపడి ఉంటాము. ఈ విధంగా ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, గ్రామ పెద్దలకు, జడ్పీటీసీ, ప్రెసిడెంట్లకు, సర్పంచ్లకు, ఎక్స్ అందరూ కూడా మా పేద ప్రజల తరపున, ఎల్లపేద జనసేన తరపున మేము నమస్కరించి విన్నపం తెలియపరుస్తున్నాము. విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొనడంపై తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ స్పందించారు. ఇదే అంశమై ఆయన శనివారం మధ్యాహ్నం హోటల్ మేఘాలయలో మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుగు శక్తి బివి రామ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న మీరు మాట్లాడారో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్కి కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తారని దీన్ని తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే గూగుల్ డేటా సెంటర్ పెట్టబోతున్నారో మీరు మంచి ఆశించలో పెడుతున్నారు, మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే వారికి నీరు, విద్యుత్తు ఎలాగిస్తారనేది స్పష్టత చేయాలని చెప్పి ఇది తెలుగు శక్తి మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. అలాగే ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారని ఇది ఏమీ చెప్పకుండా ఏదో ఇక్కడ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది వ్యక్తులని మాట్లాడటం ఇది చాలా హాస్యాస్పదం ఉందని మనం చేస్తున్నాను. నేను ఎవరో మీ తెలియని వ్యక్తిని కాదు, నేను మీకు బాగా తెలుసు. కానీ ప్రజలు భవిష్యత్తులో నీరు లేక అల్లాడతారని అనే లక్ష్యంతో మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఇంకోటి ఏమీ కాదు. మేము గతంలో ఇంటెలిజెన్స్ డీజీ ఏవి వెంకటేష్ తీసుకొచ్చిన, అలాగే సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్మోచ కూడా తీసుకొచ్చిన మేము ఒకటే అడిగాం, నీరు విద్యుత్తు ఎలా మీరు సమకూరుస్తారో చెప్పండి అని చెప్పి అడిగాం తప్ప ఇంకోటి మేము అడగలే. మరి ఇవాళ విశాఖపట్నంలో ప్రజలకి నీరు అందుబాటులో లేదు. ఇవాళ పేద బడుగు వర్గాలు 2-3 రోజులు తిండి తినకపోయినా నీళ్ళతో తాగి బతుకుతున్నారు, జీవాలు ఉన్నాయి. మరి వ్యవసాయం నీరు లేకపోతే వ్యవసాయం నష్టపోతారు, రైతులు నష్టపోతారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. నేను కోరుతుంది ఒకటే, మీరు రేపు 8 విశాఖపట్నం వస్తున్నారు, ప్రజా సంఘాలతో నాతో మీరు ఒక చర్చ పెట్టండి. డెఫినెట్గా మేము అభివృద్ధికి మీ ఏనాడు అడ్డంకి కాదు. పైగా మీరంటే మాకు చాలా అమితమైన ఇష్టం ఉంది. మీరు రాష్ట్రాన్ని స్వర్ణాన్వేషణ చేయాలని చూస్తున్నారు, అది డెఫినెట్గా మేము సహకరిస్తాం. బట్ మీరు ఈ నీరు విద్యుత్ ఎలాగేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీపై డిమాండ్ చేస్తాం. అలాగే ఏదైతే సింహాచలం కొండలు కానీ ఏవైతే చేస్తున్నారో మీరు ఒక చర్చా కార్యక్రమం ముందుకు రండి. డెఫినెట్గా తెలుగు శక్తి అభివృద్ధికి మేము ఉంటాం తప్ప వినాశం మేము కాదు. వినాశం మా లక్ష్యం కాదు, మా తాపత్రయం కాదు. కేవలం విశాఖపట్నం ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలనే లక్ష్యంతోనే తెలుగు శక్తి కృషి చేస్తుంది. నేను కొంతమంది వ్యక్తుల కారణంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నాను. అయినా సరే ఎన్టీఆర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నాను తప్ప నేను ఎటువంటి చర్యలను చేపట్టిన కేవలం నా ప్రజలు బాగుండాలి, నా తెలుగు జాతి బాగుండాలి అనే లక్ష్యంతో సంకల్పంతోనే నేను యుద్ధం చేస్తున్నాను తప్ప గూగుల్ డేటా సెంటర్కి తెలుగు శక్తి వ్యతిరేకం కాదని మరొకసారి చెప్తున్నాను. డెఫినెట్గా రేపు 8 విశాఖపట్నంలో మీరు ముందుకు రండి, మేము ముందుకు వస్తాం. డెఫినెట్గా మంచి భవిష్యత్తు కోసం మేము చూస్తున్నాం తప్ప యువత బాగుండాలి, భవిత బాగుండాలి, రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే సంకల్పంతో మేము చేస్తాం తప్ప ఎటువంటి రాగద్వేషాలు మాకు లేదని మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలుగు అధ్యక్షుడు బివి రామ్ సమయంగా విజ్ఞప్తి చేస్తామని చేస్తున్నాం. జై హింద్. తనపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు స్పష్టం చేశారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 1వ తేదీన తాను ఆలయంలో చెప్పులు ధరించి ప్రవేశించినట్లు
ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేస్తూ కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. నేను మీ కందుల నాగరాజు, శ్రీ 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 కనకమాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ని, విశాఖపట్నం. నిన్న కొన్ని వాట్సాప్లో కానీ తర్వాత ఏమో సోషల్ మీడియాలో కూడా నేనేదో గుళ్ళో చెప్పులు వేసుకొని నడిచాననేసి దుష్ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే నేను ఆ పార్వతీ పరమేశ్వరుని నిత్యం జపించేవాడిని. అమ్మవారంటే మాకు ఇంటి కులదేవత. మేము ప్రతి క్షణం కూడా అమ్మవారిని తలుచుకున్నటువంటి వాళ్ళని, సనాతన సాంప్రదాయాన్ని కాపాడేటువంటి వాళ్ళని. అలాగే ఎవరైనా తప్పు చేస్తే నేను దెబ్బలాడేవాడిని. అటువంటిది నేను చేస్తానంటాం చాలా తప్పది. కొంతమంది ఈ అబద్ధాన్ని ఎవరు నమ్మలేదు, కానీ నేను మీడియా రూపంలో చెప్పాలన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా తెలియజేసుకుంటూ చెప్తున్నాను. అది పిఆర్ఓ ఆఫీసులో ఒక చంటిపిల్ల తల్లి పాపం పాలు పెడుతుంటే నేను వెళ్ళి అమ్మా అక్కడ మదర్ ఫీడింగ్ బూత్ ఉందమ్మా, అక్కడ ఫ్యాన్ వేసి కూర్చోబెట్టండి అని చెప్పేసి నేను ఇలా బయటకు వచ్చాను. అదేంటంటే టెంపుల్ కి దానికి ఏమాత్రం సంబంధం లేనిది. అది కావాలని కొంతమంది ఏంటంటే దుష్ప్రచారం చేస్తే ఏంటంటే ఇవాళ ఆలయం అభివృద్ధిలో చాలా తనమునకాయి దాన్ని ఏ విధంగా ఆ టెంపుల్ డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో ప్రతినిత్యం కూడాను 2 పూట్ల కూడా టెంపుల్కి వెళ్లి మరి భక్తుల తాలూకా బాగోగులు చూస్తూ భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుంటూ అన్నదాన కేంద్రంలో కానివ్వండి, ప్రసాద వితరణ దగ్గర కానివ్వండి, దర్శనాల దగ్గర కానివ్వండి ఏ విధంగా ఉందనేసి భక్తులు అడిగి తెలుసుకొని వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాను. నేను నా సైడ్ నుండి నేనైతే ఏ విధమైన తప్పు చేయలేదు. మీరు అందరూ అర్థం చేసుకుంటారని మనం చేసుకుంటాం. రిలయన్స్ దోపిడీని అరికట్టాలని కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యమవుతున్న చమురు, గ్యాస్లు సగం వాటా రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతూ నేడు కేజీ బేసిన్ ప్రాంత పర్యటనలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన. ఈరోజు అంతర్జాతీయంగా గ్యాసు, ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి దొరకకుండా బ్లాక్ మార్కెట్లో సైతం అమ్ముతున్నటువంటి ఒక సంక్షోభమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఈ కేజీ బేసిన్లో లభిస్తున్నటువంటి ఆయిల్, గ్యాస్ మీద మన రాష్ట్రానికి ఎలాంటి హక్కు లేకపోవటం అనేది ఈరోజు మనకు ఒక శాపంలాగా మారింది. ఒకవైపు ఏమో మొత్తం ప్రపంచ మార్కెట్ అంతా అమెరికా శాసిస్తుంటే, రెండో వైపున మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా రిలయన్స్ కంపెనీ శాసించడం వల్ల ఈరోజు ప్రజలకి ఈ దుర్గతి పట్టింది. గత 5-6 మాసాలుగా గ్యాస్ దొరకటున్న పరిస్థితి, కమర్షియల్ గ్యాస్ కానీ అలాగే ఇంటికి వాడేటువంటి గ్యాస్ కానీ వాహనాలకు కానీ చివరికి గ్యాస్ లేనందువల్ల మన విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయి మూలన పడిపోయినటువంటి సంక్షోభ పరిస్థితిని చూస్తున్నాం. ఇదంతా కూడా ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ అంబానీ లాంటి రిలయన్స్ పెద్ద కంపెనీల కొమ్ము కాసి మన ఈ సంపదను ఇక్కడ ఉన్నటువంటి కేజీ బేసిన్ల సంపదను వాళ్ళకి మొత్తం ఆశాంతం అప్పచెప్పేశారు. ఓఎన్జీసీ కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి గ్యాస్ ఉన్నదని నిక్షేపాలు కనుక్కున్న తర్వాత ఎలాంటి పెట్టుబడి మనం 2,500 కోట్లు గవర్నమెంట్ పెట్టుబడి పెడితే 500 కోట్లు కూడా పెట్టుబడి పెట్టని రిలయన్స్ కి ఈ రోజు మొత్తం పెత్తనం పోయింది. రోజుకి 21,000 టన్నుల గ్యాస్ ఇక్కడ తయారవుతుంది. మన రాష్ట్ర అవసరం 4,000 టన్నులు సరిపోతుంది. ఇందులో సగం మన రాష్ట్రానికి ఇవ్వాలని 12th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అన్ని పార్టీలు అందులో ఉన్నాయి. ఆ ప్రకారం మనకు గాని గ్యాస్ వచ్చుంటే ఈ రోజు 200 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు. అంతేకాదు దీనివల్ల ఈ రోజు ఉన్నటువంటి ధరల్లో 10,000 కోట్ల రూపాయలు ఒక గ్యాస్ మనకొచ్చే 50% గ్యాస్ అమ్ముకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది కాకుండా ఆయిల్, పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరిగిపోతా ఉన్నాయి. అంతర్జాతీయ రేట్లకు మించి కూడా పెరుగుతూ ఉన్నాయి. అందువల్లనే ఈ వామపక్ష పార్టీలు ఈ రోజు మన గ్యాస్ మన హక్కు ఈ కేజీ బేసిన్ లో రిలయన్స్ చేసిన దోపిడీని అరికట్టి 50% మన వాటా తీసుకుని మన ప్రజలకి గ్యాస్, ఆయిల్ కానీ సరఫరా చేస్తే చౌకగా వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అప్పులు చేయాల్సిన అవసరం లేదు, రాష్ట్రాభివృద్ధి తోడ్పడుతుంది. అందువల్ల దీనికి నిరసనగా ఈ గ్యాస్ మీద మనకే హక్కు ఉండాలి, 50% ఇవ్వాలి, గ్యాస్ ధరలు, ఆయిల్ ధరలు తగ్గించాలని రేపు 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేస్తున్నాము. ఆ సందర్భంలో మేము ఇక్కడ ఈ రిలయన్స్ ఈ దోపిడీని ప్రత్యక్షంగా చూడటానికి ఇక్కడికి ఒక డెలిగేషన్ గా విజయవాడ నుంచి అన్ని పార్టీల వాళ్ళ వామపక్ష పార్టీలు వచ్చాము. రేపు 9వ తేదీ రాష్ట్రారోకోని జయప్రదం చేసి ఇప్పుడు ప్రజల యొక్క నిరసన ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.